ఖచ్చితంగా సంపద సృష్టి అనేది దానికి డెఫినేషన్ ఏంది అనేది నిన్న సీఎం గారు కూడా చూపించారు. వాళ్ళు ఏం సంపద సృష్టించారు, రెవెన్యూ డెఫిసిట్ కంటిన్యూస్ చంద్రబాబు హయాంలో ఎందుకుంది సంపద సృష్టించుంటే. రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది, నీకు వచ్చే రెవెన్యూ కంటే రెవెన్యూ అది రావడానికి అవసరంగా పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైందో అది దాటి ఎక్కువైతేనే నీకు డెఫిసిట్ వస్తుంది. అంటే నీకు వచ్చే ఆదాయం రాలా, నీకు ఖర్చు పెంచావు, ఖర్చు పెంచుకున్నావు ఇంట్రెస్ట్ల రూపంలో ఇంకో దాంతో డెఫిసిట్ వచ్చింది. నువ్వు సంపద సృష్టించినట్టుగా అంతకంటే ప్రూఫ్ ఎక్కడ సంపద సృష్టి ఎక్కడ జరిగింది ఒకటి. రెండవది ఎవడైనా భ్రమలో పెట్టడానికైనా ఓవర్ నైట్ సంపద అనేది క్రియేట్ అవుతుందా? తను 14-19 మధ్య ఒకవేళ కియా ఇండస్ట్రీస్ వస్తే అదే నా సంపద అంటే. ఈరోజు మన ఎకానమీ ఇంత క్రైసిస్లో కూడా ఎందుకు దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ దీనికి ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే సంపదకు సంబంధించిన క్రియేషన్ కూడా డీసెంట్రలైజ్ అయింది. ఎక్కడయ్యే కూడా వచ్చిన ఆదాయం వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఉత్పాదకత పెంచే దిశగా మొత్తంగా రాష్ట్రంలో చిన్న చిన్న కుటుంబాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేయడం వల్ల ఎంటైర్ ఎకానమీ కూడా బూస్ట్ వచ్చింది. ఏదో ఒక ఇండస్ట్రీ 2 ఇండస్ట్రీలు కాకుండా కొన్ని ఇండస్ట్రీల పరంగా చూసినా కూడా ఇప్పటికే 85,000 కోట్లు 90,000 కోట్లతో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఫర్దర్ ఇండస్ట్రీస్కి రావడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వస్తుంది, ఒకప్పుడు లేదు. నిజంగా సంపద సృష్టికి అవకాశాలు కానీ అలాంటి వాతావరణం క్రియేషన్ కానీ ఎవరి హయాంలో జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతుంది. ఇంత క్రైసిస్లో కూడా ఆ రోజు లేదు. ఆయన ఇది చెప్పమని మేము ఒక్కటే ఎప్పుడు అడుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు. నేను ఎదుగు 14లో నేను ఈ ప్రామిసులు చేశాను, 14-19 మధ్య ఇవన్నీ ఫుల్ఫిల్ చేశాను అని చెప్పమనండి. ఎందుకు చెప్పలేకుండా అన్నాడు? ఒక్క మాట అది ఎందుకు అనలేకున్నాడు చంద్రబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది 5 ఏళ్లలో ఇది చేశాం, వీటిని కంటిన్యూ చేస్తాం, వీటిలో స్లైట్ ఇది ఉంటుంది, దీనివల్ల నెక్స్ట్ 5 ఏళ్ళలో ఇది జరుగుతుందని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు అంటే 14-19 మధ్య ఉంది. ఆ రోజు ఆయన చేసిన ఇంక్లూడింగ్ రైతు రుణమాఫీ చేస్తే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నేను 87,000 కోట్లు పే చేశాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? లేదు, రెండవది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కిందకు అందట్లేదు అని తను అనుకుంటే చంద్రబాబు నాయుడు నిజంగా దిగి తను ఎక్కడో వెహికల్ మీద నుంచి మాట్లాడకుండా వరుసగా 10-20 ఇళ్లకు వెళ్ళమనండి, పేదల ఇళ్లకు మీడియాను తీసుకుని వెళ్ళమనండి. నేను ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నాను? 10-20 ఇళ్లకు వెళ్ళమనండి, మీడియాను తీసుకెళ్ళమనండి, వెళ్ళి ఏమేమి వచ్చినాయో వాళ్ళని అడగమనండి. ఎక్కడైనా సరే ఆయన కుప్పంతో సహా సమాధానం ఏమొస్తుందో చూడమనండి. వెళ్ళడు. అట్లాగే 14-19 మధ్య అమ్మ మీది మేము తీర్చాం కదా ఇట్లా వచ్చిందని చెప్పించమనండి. వాళ్ళతో 10 ఇళ్లకు నేరుగా వెళ్ళి అడగమనండి. ఏం చెప్తారు? ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. ఇది ఆయన ఎట్లా తీసుకున్నా సరే ఆయన అనాలనుకున్నావు తప్ప వినే ఆలోచన ఉంది, సమాధానం ఇచ్చే అలాంటి అలవాటు ఆయనకుందని నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్కరోజు ఇంతగా అడుగుతున్నాం కదా, రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాం, ఇదిగో నేను చేశాను 80,000 కోట్లు అని అనమనండి. లేదా నేను నిరుద్యోగ వృత్తి ఇంతమందికి ఇచ్చాను అని తలుపు తట్టి చెప్పించమనండి. మా దాంట్లో ఉంటుంది, ఎందుకంటే 87% పైగా నేరుగా బెనిఫిట్ అయ్యారు కాబట్టి. ఆరోగ్యశ్రీ తీసుకుంటే 90-95% కూడా ఉంటుంది. ఇళ్లకు తలుపు తడితే ఎక్కడికి పోయినా ఒక్క బెనిఫిట్ అన్న పొందిన వాళ్ళు 87-90% మధ్య ఉన్నారు. ఆయన అందుకే అక్రాస్ ది స్టేట్ ఇంక్లూడింగ్ కుప్పం. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడుకి నిజంగా ధైర్యం ఉంటే 10-20 ఇళ్ళు పేదలు ఉన్న ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్ళి అక్కడ అడగమని చెప్పండి. వాళ్ళలో కూడా వాళ్ళందరూ మాకు రాలేదని ఎవరని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేయనట్టే. అయితే ఓపెన్ దీంట్లో నడవాలి. ఆయన పోయి ఎవరితో నేను చెప్పించిన రికార్డ్ చేయించిన అని అనకూడదు. ఇది చంద్రబాబు నాయుడుకి నా సవాల్. ఖచ్చితంగా పోతుంది. బాగా ఈస్ట్మన్ కలర్లోనూ అన్నీ చూపించి దాని మెరుపులతో ఇది చేసేసి భ్రమలో పెట్టే సూపర్ 6 ఎందుకు సూపర్ 100 అనొచ్చు. ఆయన ఎందుకు అనకూడదు? రోజు భోజనాలు కూడా ఇళ్ళకి పంపుతానని చెప్పచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చెప్పచ్చు, హామీలు ఇవ్వచ్చు. అవన్నీ అమలు చేసేవైతే కదా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత సక్సెస్ అనేది వేరే అక్కర్లా.